నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఈజ్ షాహిదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతకాలంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది ఎందుకంటే ఇదొచ్చాక ఎప్పుడు ఎవడి ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇప్పటికే ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు లక్షల మంది ఉద్యోగుల్ని పీకేశాయి లాస్ట్ ఇయర్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ మెటా గూగుల్ ఇలా దిగ్గజ సంస్థలు లే ఆఫ్స్ విధించగా ఈ ఏడాది కూడా ఇప్పటికే అమెజాన్ ఒరాకిల్ యూపీఎస్ ఇలా పలు దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి దీనివల్ల ఆదా అయిన డబ్బుల్ని ఏఐపై ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే పలు ఏఐ స్టార్టప్స్ దిగ్గజ టెక్ సంస్థల భాగస్వామ్యంతో కొత్త టూల్స్ లాంచ్ చేస్తున్నాయి దీంతో ఉద్యోగుల్లో వణుకు రెట్టింపవుతోంది ఎందుకంటే చాలా వరకు ఏఐ టూల్స్ మానవ ప్రమేయం లేకుండానే పలు రంగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉంటున్నాయి మరోవైపు కొత్తగా ఆంథ్రోపిక్ ఏఐ స్టార్టప్ లాంచ్ చేసిన క్లౌడ్ కో వర్క్ టూల్ చాలా వరకు ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేయగల పనులన్నీ చేస్తుందని సంస్థ క్లెయిమ్ చేసుకుంది ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఐటీ స్టాక్స్ భారీగా పతనమవుతున్నాయి ఇది ఐటీ రంగం కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని భావిస్తున్నారు రానున్న 12 నుంచి 18 నెలల్లో చాలా వరకు వైట్ కాలర్ ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందని ఇటీవల మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ సులేమాన్ అంచనా వేయగా ఇప్పుడు మరో బిలియనీర్ కూడా ఇదే బాటలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐ టూల్స్ కారణంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఐటీ సేవలు సహా బీపీఓలు దాదాపు కనుమరుగవుతున్నాయని అంచనా వేశారు బిలియనీర్ వినోద్ ఘోన్స్లా ఇక 15 ఏళ్లలో స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించడం గమనార్హం ఈ క్రమంలోనే విద్య వైద్య సంరక్షణను మాత్రం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు భారత్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏఐ పెను ప్రభావాన్ని చూపనుంది ఇది ఎక్కువగా ఉద్యోగాలపైనే ఉంటుంది ఇప్పటి కార్మిక స్థానంలో వారిని భర్తీ చేసే రోబోలకు చెల్లించే వ్యయం తక్కువగానే ఉంటుంది ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇక రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో చాలా వరకు సేవలు కూడా ఉచితమవుతాయి దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇక రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో చాలా వరకు సేవలు కూడా ఉచితమవుతాయి విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇక రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో చాలా వరకు సేవలు కూడా ఉచితమవుతాయి విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది అని ఖోస్లా చెప్పుకొచ్చారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.